2014 సంవత్సరంలో ఆదోని మీటింగులు జరిగినప్పుడు ఏదో ఆషామాషకి టైం పాస్ కోసం వచ్చాను. పక్కన ఆయన కళ్ళు ఓపెన్ కాలేదు. ప్రభువా ప్రభు అని అరుస్తున్నాడు. ఎంత అబద్ధాలు చెప్తారు వీళ్ళు. సాక్ష్యాలు నిజాలు జరుగుతావా? చనిపోయిన వారు లేస్తారా? నూనె రాసే ప్రార్థన నిజాలు జరుగుతావని చెప్పి పాశ్చర్యం కొట్టడం మొదలు పెట్టాను. ఆ రోజు నుంచి అయ్యగారు చెప్తున్నారు, నువ్వు నమ్ముకునే దేవుడు నిజమైన దేవుడు, నిజమైన దేవుడు అంటే ఎందుకు నిజమైన దేవుడు అవుతాడని చెప్పి ఆయన మీద చాలా కోపం వచ్చింది. ఆ తర్వాత అందరి దగ్గర ప్రేయర్ చేయడానికి వస్తానని చెప్పిన వెంటనే రాయి తీసుకున్నాను. అందరికీ వందనాలు. నేను 20 సంవత్సరాలుగా యేసుక్రీస్తుని నమ్ముకున్న క్రైస్తవుడైనాను, కానీ యేసుక్రీస్తుని అయితే నమ్ముకోలేదు. ప్రపంచంలో అందరి దేవుని మొక్కేవాళ్ళని, కానీ యేసుక్రీస్తుని మాత్రం అస్సలు మొక్కేవాడిని కాదు. యేసుక్రీస్తు దేవుడు అనేవాడినే కాదు. రోజు త్రాగుడుకు బానిసయి నాకు లేని అలవాటు అంటే ఏది లేదు. ప్రతి ఒక్క మత్తు పదార్థాల నుంచి చాలాసార్లు బయటకు రాలేకపోయాను. మా అమ్మ చెప్పేది ప్రతిసారి నువ్వు చర్చికి పో అంటే చర్చికి పో అంటున్నారు. చర్చిలో ఉండేది పాస్టర్లే కదా, ఫస్ట్ పాస్టర్ని ఇక్కడ నుంచి లేకపోతే అన్ని మంచిగా ఉంటావు కదా అని పాస్టర్లను కొట్టడం మొదలు పెట్టాను. ఆ రోజు నుంచి ఎక్కడైతే పాస్టర్ కనిపిస్తాడో అక్కడ పాస్టర్ని కొట్టడమే నా ఆలోచన. చర్చికి పోతానని చెప్పేది చర్చిలో కానుకలు ఎత్తుకు రావడము, బయట విచ్చలవిడిగా తాగడము, దొంగతనం చేసేవాడట. కానుకలు భయంకరంగా దొంగతనం చేసేవాడిని. అలాగే ఎవరైతే చర్చికి పోయే లేడీస్ ఉంటారో వాళ్ళని బలవంతంగా పిలుచుకుపోయి వాళ్ళకి త్రాగుడు నేర్పించేవాడిని. ప్రతి ఒక్క లేని ఆలోచన వాళ్ళకు పుట్టించేవాడిని. నువ్వు నమ్ముకునే దేవుడు నిజమైన దేవుడు కాదు అని చెప్పి ఎన్నెన్నో అబద్ధపు మాటలు చెప్పి నేను 2 సంవత్సరాలుగా ముస్లిం వాళ్ళ దగ్గర పనిచేశాను. అంటే యేసుక్రీస్తు నమ్ముకునేవాడిని కాదు. మా నాన్న ఒక సంఘంలో సంఘ పెద్ద అయినా నేను యేసుక్రీస్తు నమ్మనని చెప్పి ముస్లిం వాళ్ళలో 2 సంవత్సరాలుగా పనిచేసినప్పటికీ వాళ్ళు కూడా చెప్పేవారు, నీ దేవుడే నిజమైన దేవుడు, వారు నమ్ముకుంటే లేదు, నాకు మీరే దేవుడు, ఆయన దేవుడు కాదు, ఆయన ఒక విప్లవకారుడు అని చెప్పి ఎన్నో నానా రకాలైన బోధలు చేశాను. అలాగే 2014 సంవత్సరంలో ఆదోని మీటింగులు జరిగినప్పుడు ఏదో ఆషామాషకి టైం పాస్ కోసం వచ్చాను. అందరూ ఫ్రెండ్స్ పోతున్నారు కదా అని చెప్పి ఆదోనిలో పార్టీ చేసుకున్నాం. ఆ రోజు పార్టీకని వచ్చాను, మీటింగ్ అయితే రాలేదు. ఆ పార్టీ అయిపోయిన తిరిగి రోజు మరలా మా ఇంట్లో వాళ్ళు చూస్తే కష్టం అవుతుందని చెప్పేసి ప్రేయర్లో కొద్దిసేపు కూర్చున్నాను. అయ్యగారు చెప్తున్నారు, నువ్వు నమ్ముకునే దేవుడు నిజమైన దేవుడు, నిజమైన దేవుడు అంటే ఎందుకు నిజమైన దేవుడు అవుతాడని చెప్పి ఆయన మీద చాలా కోపం వచ్చింది. ఆ తర్వాత అందరి దగ్గర ప్రేయర్ చేయడానికి వస్తానని చెప్పిన వెంటనే రాయి తీసుకున్నాను. ఆయన నా దగ్గరకు రావాలి, రాయితో ఖచ్చితంగా కొడదామని నా జోబులో 2 రాళ్ళు పెట్టుకున్నాను. 2 రాళ్ళు పెట్టుకొని కొడదాం అనుకున్నప్పుడు మా ఊరు పాస్టర్ కనపడ్డాడు. ఆయన అక్కడ కొట్టి కొట్టొచ్చేసినాను. ఆయన కొట్టి ఈయన కొడదాం అనుకున్నాను. ఈయన ఏం చెప్తారు, ఏసుక్రీస్తుగా అంటాడు, కానీ ఏసుక్రీస్తు ఏం చేశాడు నా జీవితంలో, ఏం చేయలేని చెప్పేసి అప్పుడు అయ్యగారు నా దగ్గరికి రాలేదు, కానీ అమ్మగారు వచ్చారు. అప్పుడు రాయితో కొడదామని ఆలోచన నాకు ఉంది. ఎలాగైనా సరే నేను కొట్టాలి. ఏసుక్రీస్తు అంటే అందరికి తెలిసినప్పటికీ నాకు తెలీదు, ఆయన నాకు సంబంధం లేదని చెప్పేసి ఆ రోజు నుంచి అందరు దైవ సేవకుల్ని ప్రతి ఒక్క చర్చికి ఎవరైతే బైబిల్ పట్టుకుపోతారో బైబిల్ తీసుకోవడము, కాల్చడము, తన్నడము నా ఆలోచన. అది నేను దాన్ని ఒక జాబ్ గా అలవాటు చేసుకున్నాను. దొంగతనం కూడా నెలకు 40,000 సంపాదించాలని ఆలోచన. నా శాలరీ అనుకున్నాను దొంగతనంలోనే 40,000 ఎట్లా సరే సంపాదించాలి, అది నా శాలరీ. ఇంట్లో వాళ్ళకి మంచిగానే కనిపించేవాడిని. సండే స్కూల్లో పోతానని చెప్పేవాడిని. సండే స్కూల్లో మొత్తం కానుక ఎత్తుకొచ్చేవాడిని. సండే స్కూల్లో పోతే కానుకలేదు. మరి నన్నే లీడర్షిప్ గా నిలబెట్టారు. వాళ్ళకి నా మీద ఉన్న నమ్మకం. నాకు తెలీదు నాకేం కావాలి, డబ్బులు కావాలి. యేసుక్రీస్తుని పడగొట్టాలన్న ఆలోచన. ఎప్పుడైతే ఆదోని మీటింగులకు వచ్చానో అప్పుడు ప్రార్థనలో నిలబడండి, మీరు నమ్ముకునే దేవుడు నిజమైన దేవుడు అంటే సర్లే, ఈయన ఎక్కువ రామాయణం అయింది, ఇక్కడ రాయని ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొడతాను. మా ఊర్లో కూడా సేమ్ ఇలాంటి పరిస్థితి, సేమ్ ప్రవీణ్ అయ్య గారి మాదిరే మా ఇంట్లో కూడా మా ఇంటి పక్కన ఒక ఆయన ఉన్నాడు. ఆయన కొడితే ఈయన బుద్ధి వస్తుందని చెప్పి రాళ్ళు పెట్టుకుని ఎదురు చూస్తున్నాగా అయ్యగారు రాలేదు, కానీ ప్రేయర్లో నిలబడ్డాను. అందరూ కళ్ళు ఓపెన్ కావా అని అందరూ ఆలోచిస్తుంటే ఎందుకు ఓపెన్ కావని పక్కన కళ్ళు ఓపెన్ కాలేదు. ప్రభు అని అరుస్తున్నాడు. ఎంత అబద్ధాలు చెప్తారు వీళ్ళు. సాక్ష్యాలు నిజాలు జరుగుతావా? చనిపోయిన వారు లేస్తారా? నూనె రాసే ప్రార్థన నిజాలు జరుగుతావని చెప్పి ఆయన కళ్ళు గట్టి బలవంతంగా తెరిచినాను. ఆయన కళ్ళు తెరిచడానికి పోయి నానబడిపోయాను, లేవలేకపోయాను. పడిపోయిన వెంటనే ఆ రోజు నుంచి యేసుక్రీస్తుని నమ్ముకుందామని ఒక ఆలోచన, అంతే. నాకేమైందో తెలియదు, కానీ ఆ రోజు మరలా తిరిగి పొద్దునే నేను మా ఊర్లో ఉన్న సంఘానికి వెళ్ళిపోయాను. కొన్ని రోజులు ఆయిల్ బయట తీసుకుపోయాను. చూద్దాం, ఈ ఆయిల్ నేను వాళ్ళు అద్భుతాలు జరుగుతామని తీసుకోపోలేదు, జస్ట్ చెక్ చేద్దాం.
చూద్దాం అందరూ అబద్ధ సేవకులు అబద్ధ వాళ్ళు అనుకున్నాను. అంతవరకు నాకు విశ్వాసం. ఆయిల్ తీసుకుపోయి దీన్ని టెస్ట్ చేసిన తర్వాత నమ్ముదాం అనుకున్నాను. ఒక ఆమె 40 సంవత్సరాలు పిల్లలు లేరు. ఆమె చాలా రకాలుగా చాలా ప్లేసులకు పోయించింది పిల్లలు లేరని చెప్పేసి. నేను ఆ రోజు ఆశామాష ప్రేయర్ చేశాను. అది కూడా ఏదో ఆశ కోసం చేశాను. 40 సంవత్సరాలు ఆమెకు పిల్లలు కాలేదు. కొన్ని 2-3 నెలల తర్వాతే ఆమె నేను మొదటి నెల గర్భవతి అని చెప్పింది నా దగ్గరకు వచ్చి. మరి అలాగే ఇంకొకరు వచ్చారు. ఆమెకి 20 సంవత్సరాలు పిల్లలు కాలేదు. నూనె రాసి ప్రార్థన చేశాను, ఆమె గర్భవతి అని చెప్పింది. ఇంకొకరు అలాగే దయ్యాలు పట్టిన వాళ్ళు ఇలాగే కొన్ని 10 రకాల అద్భుతాలు జరిగింది. నా ద్వారా అయితే కాదు, యేసయ్య ద్వారా. అప్పటికి నమ్మలేదు నేను. ఆయన దేవుడు నాలో లేడని ఆలోచన మాత్రమే నాలో ఉంది. నేను ఎట్లా సరే ఇది నిజమైన దేవుడు ఈయనే చేపించాడా, లేకపోతే వీళ్ళందరి దగ్గర మరి వాళ్ళే ఫోన్ చేసి వీళ్ళకి నాటకాలు ఆడమని చెప్తున్నారా అని ఆలోచన. అంతేగాని వీళ్ళని నమ్మట్లేదు నేను. నాకు ఆలోచన ఎప్పుడొచ్చిందంటే, అయ్యగారు మీరు ఎప్పుడైతే చేతులు పైకి పెట్టుకో, నీ చేతులు అట్లాగే నిలబడిపోతామని చెప్పాడు. నిజంగా ఏం నిలబడిపోయి ఇవన్నీ అబద్ధాలు చెప్పేసి ఆయన దగ్గరకు వచ్చిన వెంటనే అక్కడికి వస్తున్నాడు. ఇక్కడ రాయి పెట్టుకున్నాను. దగ్గరకు వస్తున్నాడు, కళ్ళ తెరిచి చూస్తున్నాను కొడదామని. అక్కడికి వచ్చేసరికి నా కళ్ళు ఓపెన్ కావు, నా చెయ్యి కిందికి రాదు. ఎంత కింద పెడతాను రావట్లేదు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క సేవలో, యేసయ్య సేవలో కొనసాగుతున్నాను. అంతకుముందు చదివేవాడిని కాదు. ఇప్పుడు మంచిగా ఎప్పుడైతే దేవుల్లో బలపడ్డానో అప్పటి నుంచి ముందు చదువులు చదువుతున్నాను. దేవుడు నాకు ఈ జీవితంలో ఎంతో అద్భుతాలు చేశాడు. అయ్యగారు లైవ్ ప్రోగ్రామ్ లో ఫోన్ చేసింటే నీ దగ్గర మాట్లాడతామని అమ్మగారు చెప్పారు. ఖచ్చితంగా నాకు ఆలోచన అయితే ఉండింది రాయితో కొట్టాలని. కానీ ఒకప్పుడు తెలియదు నాకు యేసుక్రీస్తు అంటే ఎవరో తెలీదు. మరి క్రైస్తవుడినే అస్సలు నమ్మేవాడిని కాదు. చాలా మందిని హింసించాను. ముఖ్యంగా మా పాస్టర్లను ఎంతో భయంకరంగా కొట్టాను. భయంకరమైన కానుకలు, నాకు లేని మత్తు అలవాటు, సీక్రెట్, పాన్పరాక్, ప్రతి ఒక్క అలవాటు. మరి అందరికి మంచి మందే కనిపించేవాడిని. నేను మా ఊర్లో ఒక లీడర్, మరి స్టూడెంట్ యూనియన్ SFI అనే దానికి లీడర్ గా ఉన్నాను. లీడర్ గా ఉన్నప్పుడు కూడా నన్ను దాంట్లో కూడా విప్లవకారుడు, ఈయన కూడా విప్లవకారుడు అని చెప్పేసి ఎన్నో రకాలుగా నేను పోయిన మీటింగ్ గురించి చెప్పంటే అంతే యేసుక్రీస్తు గురించి చెప్పేవాడిని. అబద్ధపు సాక్షి, అబద్ధం వాడని చెప్పి. ఎప్పుడైతే ఈయన అయ్యగారు నా దగ్గర వాక్యంతో మాట్లాడాడో ఆ రోజు 2 రోజులు నా కళ్ళు తిరగలేదు, చేతులు బయటికి రాలేదు. ఏం తండ్రి ఇలా అయిపోయింది నా జీవితం అంటే, అయ్యగారు సేమ్ నాకు యేసుక్రీస్తు ముఖం కనిపించలేదు. పెద్దగా నిలువంగేసుకుని తెల్లటి వస్త్రం ధరించి పాస్టర్ అయ్య గారే, ప్రవీణ్ అయ్య గారే చేయి పట్టుకుని లేపుతున్నాడు. నువ్వు లేస్తావని వెంటనే కల్లో పనే చేతులు పైకెత్తాను. ఆ రోజు నుంచి ఇంతవరకై దేవుని సేవలోనే బలపడుతున్నాను, నా చదువులోనే బలపడుతున్నాను. అందరికి వందనాలు. స్పిరిట్ ఆఫ్ గాడ్. కళ్ళు క్లోజ్ అయిపోయినాయి, చేతులు స్ట్రక్ అయిపోయినాయి. ఈ అనాయింటింగ్ అండి ఇది. సౌలుకి ఏం జరిగింది అంతే, పేతుర్ని అపోస్తుల్ని చంపుదామని పోతున్నాడు. దమస్కులో యేసు ప్రత్యక్షమయ్యాడు. వండర్ఫుల్ యేసయ్య. టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నా నువ్వు నమ్మవు కదా. ఆదోని సభల్లో ఎంత భయంకరమైన యవనస్తుడు చెప్తున్నాడు కదా, పాస్టర్స్ ని కొట్టి స్త్రీలను పాడు చేసి అన్ని అలవాట్లతో ఉన్న ఇతడు. అనాయింటింగ్ చూడండి, రాయి పెట్టి దైవజనుడు ఆయిల్ ఇంటికి వచ్చినప్పుడు కొట్టాలని జేబులో పెట్టుకున్నాడట. కానీ ప్రార్థన చేస్తుండగా కళ్ళు క్లోజ్ అయ్యి చేతులు అట్లా ఆగిపోయాయి. కొట్టాలని చేతులు ఆగిపోయాయి, కన్నులు క్లోజ్ అయిపోయాయి. సిరియా దండు ఎలీషాని కిడ్నాప్ చేద్దామని వస్తే సిరియా దండులు కన్నులు క్లోజ్ అవును కాకంటే క్లోజ్ అయిపోయాయి. అక్కడ మళ్ళీ ఎలీషా కన్నులు తెరవబడరు కాకంటే తెరవబడ్డాయి. ఎలీషాలో ఉన్న అభిషేకం బ్రతికుంది దైవజనుడా. ఎలీషాలో ఉన్న అభిషేకం ఇంకా బ్రతికే. ఆ అభిషేకం నిన్ను నన్ను బ్రతికిస్తాం తెలుసు. ఇలాంటి యవ్వనులు మారుతున్నారంటే దేని ద్వారా? ఆయన శక్తి ద్వారా, ఆయన అభిషేకం ద్వారా, ఆయన వాక్ ద్వారా. ఈ సత్యాన్ని గ్రహిస్తే ఆ యవ్వనస్తుడు నూనె టెస్ట్ చేశాడట, ఇది నిజమైందా కాదా అని. వెళ్ళి ఎంతమందికి ప్రార్థన చేస్తే నూనెసి అంతమంది బాగుపడ్డారు. అంటే ఆయన దేవుణ్ణి పరీక్షించిన ప్రభు ఎంత ఓపికతో ఆ బిడ్డను పట్టుకున్నాడు. అది యేసయ్య ప్రేమ. చూడండి, రాళ్లతో కొట్టాలని ఈ బిడ్డని బైబిల్ పట్టుకుని ప్రార్థించే వ్యక్తిగా మార్చాడు యేసయ్య. నీకే మహిమ కలుగును గాక. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న సహోదరుడా, నీ యవ్వన జీవితం అంతా పతనమైపోయింది. అనేకులు నిన్ను తృణీకరిస్తూ వెలివేస్తూ, నీకు నిరీక్షణ లేదు, ధైర్యం లేదు, నిన్ను ప్రేమించేవారు లేరు. త్రాగి రౌడీజం చేసి నీ జీవితం అంతా పతనం చేసుకున్నా. కానీ భయపడకు, ఇదిగో ఈ యవ్వనస్తుని పట్టుకున్నా ఆ ప్రేమ కలిగిన యేసయ్య ఈ టీవీలో నుంచి నిన్ను పిలుస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాడు. నువ్వెంత పాపివైనా, ఎంత భయంకరమైన అలవాట్లకు బానిస అయిపోయినా, నీ భార్య నిన్ను విడిచిపెట్టొచ్చు,
నీ భర్త నిన్ను విడిచిపెట్టొచ్చు, నీ పిల్లలు, సమాజం, స్నేహితులు నిన్ను వెలివేయచ్చు. కానీ యేసయ్య ప్రేమ ఈ టీవీలో నుంచి నిన్ను పిలుస్తుండగా నీ జీవితాన్ని క్రీస్తుకి సమర్పించుకో. ఈ కుమారుడు గొప్పవాడు కావాలి. సౌలును పౌలుగా మార్చి ఏ విధంగా ప్రపంచాన్ని గడగడలాడించినావు, ఈ కుమారుడు అట్టి అభిషేకంతో అనేక చీకటిలో ఉన్న ప్రజలని వెలుగులోకి నడిపించునుగాక. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి.